మొన్న నేను సాంబార్ రైస్ చేశాను కదా, దాని ఎమ్మడి ఒక చికెన్ ఫ్రై వేశాను కదా, అది నేను సెకండ్ పార్ట్లో చెప్తానన్నాను. అదే ఈ అఫ్ఘనీ చికెన్ ఫ్రై. ఎప్పుడు చికెన్ రొటీన్గా చేసుకునేదానికని ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా. కొత్తగా నా ఛానల్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అందరికీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, మనకు ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్, బటర్ వేసేసుకొని సాజీరా, లవంగాలు, ఇలాచి, పట్ట, మిరియాలు కూడా వేసుకొని ఇవి కొద్ది వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, తందూరి చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే చికెన్లో ఉండే వాటర్ అంతా తేలుతుంది. ఇప్పుడు వాటర్ అంతా ఇనికేలాగా దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం ఇనికిపోయేసి చికెన్ అంతా కొంచెం దగ్గరికైన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకొని మీద నుంచి కొత్తిమీర వేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసేస్తే వేడి వేడి అఫ్ఘనీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.